తెలంగాణలో మూడో రోజు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. నేడు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రైజింగ్ పేరిట పలు ప్రారంభోత్సవాలు చేపట్టనుంది. హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. జూ పార్క్, ఆరంఘర్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి పనులతో పాటు కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో మూడో రోజు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఆ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, మూడో రోజు కూడా తెలంగాణ విజయోత్సవాలు నిర్వహిస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమా, తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మూడో రోజు అయినటువంటి ఈ రోజు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ ఉత్సవాలు అయితే నిర్వహిస్తా ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ మార్గ్లోని ఇండియా గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి ఏదైతే ఆ పనులు ఉన్నాయో ఆ పనులకు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే పూర్తయినటువంటి ఆర్ఆర్ జూ పార్క్ మధ్య ఉన్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ ఈ రోజు ప్రారంభించనున్నారు. అదేవిధంగా 6 ఎస్టీపీలు ఇప్పటికే మీరాలం సైడ్, మియాపూర్ పటేల్ చెరువు మధ్యలో, అదేవిధంగా కపిల్గూడ, పటేల్ నగర్, నాగోల్, కాజాకుంటలో ఉన్నటువంటి 6 ఎస్టీపీలను కూడా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా జిహెచ్ఎంసీ బ్యూటిఫికేషన్ పేరుతో 150 కోట్లతో సుందరీకరణ పనులను కూడా ప్రారంభించబోతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 17 కోట్లతో హార్వెస్టింగ్ వాటర్, అంటే వర్షపు నీటిని వృధా కాకుండా ప్రత్యేకంగా సంపులు ఏర్పాటు చేసి రైన్ వాటర్ ను స్టోరేజ్ చేసేందుకు కూడా ప్రత్యేకంగా వాటి కోసం కూడా నిర్మాణాల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అదేవిధంగా వీటితో పాటు పారిశుద్ధ కార్మికుల కోసం ప్రత్యేకంగా పీపీఈ కిట్లు కానివచ్చు, అదేవిధంగా వారి భద్రతకు సంబంధించినటువంటి పరికరాలు కానివచ్చు, అదేవిధంగా కేబీఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఇంతకుముందే గతంలోనే ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కేబీఆర్ చుట్టూ కూడా ప్రత్యేకంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి 6 జంక్షన్లలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు కూడా దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. మొత్తం మీద జిహెచ్ఎంసీలో ఈ రోజు పెద్ద ఎత్తున రైజింగ్ హైదరాబాద్ పేరుతో పెద్ద ఎత్తున మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.